కెన్ ఐ టెల్ యూ ఎ సీక్రెట్? మీకు ఒక చిన్న రహస్యం చెప్పనా? ఓకే, హోలీ స్పిరిట్ ఈజ్ వెరీ సెన్సిటివ్. దీనికి సెన్సిటివ్నెస్ పెరిగింది. ఓకే, చెప్పండి ఇంగ్లీష్లో. హోలీ స్పిరిట్ ఈజ్ వెరీ సెన్సిటివ్. మీ అందరికి ఇంగ్లీష్ వచ్చేసి ప్రైజ్ ది లార్డ్. ఇంకోసారి చెప్పండి. హోలీ స్పిరిట్ ఈజ్ వెరీ సెన్సిటివ్. పరిశుద్ధాత్మ దేవుడు చాలా సున్నితమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవుడు గురించి తెలియాల్సిన ఒక విషయం, ఈజ్ వెరీ సెన్సిటివ్. ఆయన చాలా సున్నితమైన వ్యక్తి. ఆయన ఏంటండి? సున్నితమైన వ్యక్తి. ఆయన ఎంత సున్నితమైన వ్యక్తి అంటే, దాన్ని మీరు అర్థం చేసుకోవడానికి చెప్పాలంటే, ఎప్పుడైతే నువ్వు ఇంటర్ఫీర్ అవుతావో అతను చేసే పనిలో మనిషి ఎంటర్ అయితే అతను ఎంటర్ కాడు. నేను ఎంటర్ కావద్దు అంటాడు. గమనించారా? మీకు అర్థమయ్యే భాషలో చెప్పిన పని చేసిందంతా ఎవరు? ఆ యొక్క ప్రత్యక్ష గుడారానికి మోషే చేపించాడు, నమూనా తీసుకొచ్చాడు. యాజకులు లోపల పరిచారం చేయటానికి వాళ్ళని ప్రత్యేకంగా అభిషేకించాడు. ఓ టైం వచ్చింది, ప్రతిష్ఠించిన తర్వాత దేవుని మహిమ మందిరాన్ని నింపింది. మోషే విషయం కానీ, అటు సొలొమోను విషయం కానీ, యాజకులు లోపలికి వెళ్ళలేకపోయారు. ఏంటండి? పరిశుద్ధాత్మ దేవుడు సెన్సిటివ్ అంటే మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు ఇంటర్ఫీర్ అవుతావో, అంటే ఆయన విషయాల్లోనికి నువ్వు ప్రవేశించడానికి ప్రయత్నిస్తావో, ఆయన పనిచేయటం మానేస్తాడు. పరిశుద్ధాత్మ గురించి మీకు తెలియాల్సిన ఒక విషయం, ఈజ్ వెరీ సెన్సిటివ్. ఈజ్ వెరీ మనం మాట్లాడే మాట కూడా తనకు అంగీకారంగా ఉండాలి. అంటే ఒక రోజుకి వస్తుందా అది అంటే, నువ్వు ఆయనతో నెమ్మదిగా నడవటాన్ని బట్టి వస్తుంది. 19వ అధ్యాయం కీర్తనలు చివరి వచనం, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానమును. ఇది ఆర్డినరీ స్టేట్మెంట్ కాదు. ఇది నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవునికి సున్నితత్వాన్ని బట్టి తన మాటలే కాదు, తన హృదయంలో ధ్యానించేది కూడా అతను పర్మిషన్తో వెళ్తూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సో చిన్న విషయం మీకు నేను చెప్పి నేను నా సబ్జెక్ట్లోకి వెళ్తాను. హోలీ స్పిరిట్ ఈజ్ వెరీ సెన్సిటివ్. గుర్తుంచుకోనండి, మన జీవితాల్లో ఏదైనా మార్పు రావాలి అంటే అది పరిశుద్ధాత్మ దేవుని వలన మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని మన దగ్గరికి తీసుకురావాలన్నా, దేవుణ్ణి మనకు బయలుపరచాలన్నా, మన జీవితాల్లో ఒక మార్పు రావాలి అన్నా, ఆయన నుంచి వచ్చిన ఒక మాట, ఆయన మనల్ని సంధించిన ఒక సందర్భం మన జీవితాలను మార్చేస్తుంది. ఆధారపడండి. ఎవరి మీద తెలుసా? పరిశుద్ధాత్మ మీద. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. పరిశుద్ధాత్మ మీద ఆధారపడండి. సో ఈరోజు నేను మీతో పరిశుద్ధాత్మ దేవుని గూర్చి కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడతాను. ఉదయం చెప్పిన మెసేజ్ మీకు ఎవరికైనా గుర్తుందా? చెప్పండి. అందరు రాలేదు పొద్దున్న?
మనం ఇప్పుడు అది చెప్తే వీళ్ళు మళ్ళీ హాఫ్ వేలో మధ్యలో బస్సు ఎక్కాల్సి ఉంటుంది. వాళ్ళు ఎక్కలేరు కాబట్టి సో నేనే చెప్తాను. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలో తర్వాత వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండునట్లు ప్రార్థించుచున్నాను. దాని గురించి ఎందుకు అలా ప్రార్థన చేశాడో మాట్లాడుతూ, ఒక వ్యక్తి ఎప్పుడు వర్ధిల్లుతాడు అని చెప్పానండి ఉదయకాలంన. ఒక వ్యక్తి ఎప్పుడు వర్ధిల్లుతాడు అంటే ఆ ప్రార్థన గురించి నేను ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాను, అలాగే ఎందుకు ప్రార్థన చేశాడు అని. ఒక వ్యక్తి వర్ధిల్లటం అనేది తన ఆత్మ వర్ధిల్లటం మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి ఆత్మ వర్ధిల్లటం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆ వ్యక్తి దేవునిని ఎరుగుటను బట్టే వాడు వర్ధిల్లుతాడు. నువ్వు ఎంత వర్ధిల్లుతుంది నీ ఆత్మ అంటే నువ్వు దేవునిని ఎరిగిన స్థాయి నీ ఆత్మ వర్ధిల్లుతుంది. నువ్వు దేవునిని ఎరిగిన స్థాయిని బట్టి నీ ఆత్మ వర్ధిల్లుతుంది. ఆ విధంగానే నీ జీవితంలో అన్నీ వర్ధిల్లుతాయి. వర్ధిల్లటం అంటే ఎలాగుంటుందో నేను చెప్పాను. వర్ధిల్లటం ఎలాగో నేను చెప్పాను. వర్ధిల్లటం ఎలాగుంటుంది అంటే నువ్వు వర్ధిల్లుతూ ఉండగా నువ్వు సౌఖ్యంగా వర్ధిల్లుతూ ఉండుటకు దేవుడు నీకు నిశ్చయించినవి అవి నీకు ఆకర్షితులవుతాయి. నువ్వు వాటి వెనక నువ్వు ఆకర్షితుడు కావు. వర్ధిల్లినప్పుడు అవి నీకు ఆకర్షితులవుతాయి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నువ్వు దాని వెంట పరిగెత్తటం, నువ్వు ఈ పని నువ్వు వర్ధిల్లు. వర్ధిల్లటం ఎట్లా? వర్ధిల్లటం అంటే నువ్వు ఆయనని ఎరుగుటను బట్టే నువ్వు వర్ధిల్లటం సాధ్యం. ఆమేన్. సో నువ్వు వర్ధిల్లుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నిన్ను వర్ధిల్లింపజేసేవి నీకు ఆకర్షితులు అవుతాయని లేఖనాల నుంచి దేవుడు వర్ధిల్లింపజేసే సొలొమోను కానీ ఇంకొంతమంది విషయాల్లో ఎలాగ విషయాలు వారికి ఆకర్షితులైనారు చెప్పాను నేను. రైట్. సో దేవునిని ఎరుగుటకు ఏం జరగాలి అని మాట్లాడాను. దేవుని ఎరగటం అంటే దేవుని ఒక వ్యక్తి ఎప్పుడు ఎరుగుతాడు? మీరు నన్ను వెదిగితే నేను మిమ్మల్ని ప్రత్యక్షపరుచుకుంటానన్నాడు. దేవుడిని మనం వెదగటం అంటే ఏమిటి నేను చెప్పాను. దేవుని వెదగటం బట్టే దేవుని ఎరుగుతావు. దేవుని ఎరగటాన్ని బట్టే నువ్వు వర్ధిల్లుతావు. ఆమేన్. ఎంత నాణ్యమైన విత్తనమైనా అది ఇంట్లో పెట్టుకుంటే ఫలించదు. అది భూమిలో వేస్తేనే ఫలిస్తుంది. దేవునిని నువ్వు ఎరిగిన స్థాయిని బట్టి నువ్వు వర్ధిల్లుతావు. ఇప్పుడు నేను వర్ధిల్లింది, నువ్వు వర్ధిల్లింది, పక్కన వాళ్ళు వర్ధిల్లింది, వాళ్ళు దేవునిని ఎరిగినదే వాళ్ళు వర్ధిల్లటం. దట్స్ ఆల్. ఆమేన్. సో దేవునిని వర్ధిల్లటం అంటే దేవుని ఎరగాలి. దేవుని ఎరగటం అంటే ఒక వ్యక్తి మన లేఖనాల్లో చూసాము ఏ విధంగా అతను వెతికినంత కాలము దేవుడు ఆయనను ఉజ్జియాని ఏ విధంగా వర్ధిల్ల చేశాడో మనం చూసాం. ఓకే, మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుడిని నువ్వు ఎరగటానికి దేవుడిని నువ్వు వెదకాలి. దేవుణ్ణి వెదకటం అంటే ఏమిటో మీకు నేను చెప్పాను. దేవుని వెదకటం అంటే ఆయన ఇష్టమేదో నువ్వు ముందు చూడాలి, నీ ఇష్టం కాదు. దేవుని వెదకటం అంటే ఏమిటండి? దేవుని ఇష్టం ఏంటో నువ్వు చూడాలి. ప్రభువా, నేను వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళనా లేదా? నీ యొక్క ఇష్టం ఏంటి? నీ ఆలోచన ఏంటి? ఆమేన్. నీ యొక్క ఉద్దేశం ఏంటి ఈ విషయంలో? దేవుని యొక్క ప్రథమమైన ఇష్టాన్ని నువ్వు చూడగలిగినప్పుడు దేవుని వెతికే వ్యక్తివిగా నువ్వు ఉంటావు. దేవుని వెతికే వ్యక్తులకు దేవుడు ప్రత్యక్షమవుతాడు, లేదా దేవుడిని వారు ఎరిగిన వారుగా మారుతారు. దేవుని నువ్వు ఎరుగుటయే నువ్వు ఆత్మయందు వర్ధిల్లటం. దేవుని నువ్వు ఎరుగుటయే నువ్వు వర్ధిల్లటం. ప్రైజ్ ది లార్డ్. నీ ఉపవాస ప్రార్థనలు కాదు వర్ధిల్లటం. నువ్వు ఉపవాసం చేసినా, నువ్వు బైబిల్ చదివినా నీకు కావాల్సింది ఆయనను నువ్వు ఎరుగుట. ఆయన నువ్వు ఎరుగుట అనే దగ్గరికి రావాలి. అది ఆయన నువ్వు ఎరుగుట, నువ్వు వర్ధిల్లుట. దేవుని స్తోత్రం. ఆయనను నువ్వు ఎరిగినప్పుడు నువ్వు అడిగేవి మారుతాయి. సో నౌ ఆయనను నువ్వు ఎరిగినప్పుడు నువ్వు అడిగేవి మారుతాయి. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారు అంటే, ఇవి మీ తండ్రికి తెలుసు, మీకు ఇవి అవసరమని. ఇవి కాదు మీరు అడగాల్సిందే, అవి మేము వెంట వస్తాయి అన్నాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. దేవునిని అడుగుట
దేవునిని ఎరుగుట మీద ఉంటుంది. అందుకని ప్రభు ఏమన్నారండి, యోహాను సువార్తలో మాట అన్నారు. ఏమన్నారు? నా మాటలు మీ యందు, మీరు నా యందు 15వ అధ్యాయంలో యోహాను సువార్తలో నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది మీరు అడుగుడి అన్నాడు ప్రభు. ఆమేన్. 15వ అధ్యాయము ఎందుకంటే నీ ఇష్టం మార్చబడుతుంది ఆయన ఎరిగినప్పుడు. 7వ వచనంలో మనం చదివాం. ఆమేన్. ఏమంటున్నాడు ప్రభు? నా యందు మీరును గమనించాలి, దేవుని మాటలు నీ యందు నిలిచి ఉండటాన్ని బట్టి అడగటం ఆరంభమవుతుంది. ఈ రోజుల్లో అందరూ అడుగుతారు. ఏంటండి? అందరూ అడుగుతారు. కానీ ఒక అడగటం ఉంది. ఆ అడగటం ఏమిటో తెలుసా? దేవుని మాటలు నీ యందు నిలిచి ఉండటాన్ని బట్టి నువ్వు అడుగుతావు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయనని ఎరుగటాన్ని బట్టి నువ్వు అడగటం ఆధారపడి ఉంటుంది. మీకు అర్థమవుతుందా? నేను చాలా స్లోగా మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాను. మీరు ఆయనను అడగటము దేని మీద ఆధారపడి ఉంటుందంటే, మీరు ఆయనని ఎరిగిన దాని మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఆయనను ఎరిగినప్పుడు, నువ్వు ఎరిగిన స్థాయిని బట్టి నువ్వు అడుగుతావు. నువ్వు ఎరగనిది నువ్వు అడగలేవు. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు ప్రభువుని ఎరిగినప్పుడు నువ్వు అడిగేవి కొన్ని ఉన్నాయని బైబిల్ చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రభువుని ఎరిగినప్పుడు నువ్వు అడిగేవి కొన్ని ఉన్నాయి. ఆ ప్రభు ఏమన్నాడు? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆమెతో మాట్లాడుతూ ప్రభు ఏమన్నాడో చూడండి. ఆమెతో మాట్లాడుతూ 10వ వచనానికి వద్దాం. 10వ వచనంలో చక్కగా బ్రేక్ చేయాలి, లేకపోతే అది అర్థం కాదు. అందుకు యేసు అందుకని చక్కగా బ్రేక్ చేయాలి. నీవు దేవుని వరమును, అక్కడ ఆపాలి. నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నువ్వు దేవుని వరాన్ని ఆమేన్ నువ్వు తప్పనిసరిగా అడుగుతావు. ఎప్పుడు నేనెవరినో నిన్ను నీళ్ళు ఇమ్మని అడుగుతుంది, నేనెవరినో నీకు తెలిస్తే నువ్వు నన్ను అడిగేది మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి దేవునిని ఎరిగిన దానిని బట్టి ఆ వ్యక్తి దేవుని అడుగుతాడు. నువ్వు ఎరిగి ఉంటే నువ్వు అడిగేది మారి ఉండేది. ప్రైజ్ ది లార్డ్. చాలా మందికి దేవుడు రక్షకుడుగా తెలుసు, కానీ వాళ్ళు అడిగేది, వాళ్ళు ఎరగని దేవుడిని వారు ఆరాధిస్తున్నారు అన్నట్లు వాళ్ళు అడిగేది వాళ్ళు ఎరగనప్పుడు వాళ్ళు అడగలేరు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అడిగేది నువ్వు ఎరిగిన దేవుడు మీద ఆధారపడి ఉంటుంది. ప్రభు ఏమన్నాడు? అన్యుల వలె మీరు మరీ ఒకటే అడగద్దన్నాడు. అదే సమయంలో మీరు విసుగక ప్రార్థన చేయండి అన్నాడు లూకా 18లో. ఏండి 2 అన్నాడు. ఈ రెండిటి గురించి మనకు తెలియాలి. అన్యులు అనేక సార్లు ప్రార్థన చేయటం బట్టి వినిపిస్తుందని అనుకునే మనసు వాళ్ళది, ఆ మైండ్ సెట్ వాళ్ళది. కానీ దేవుని బిడ్డలకు అడిగే విధానం ఎలాగో తెలుసా? దేవుని బిడ్డలు అడిగే విధానం, ఆయనని నేను ఎరుగుదును. యేసుక్రీస్తు ప్రభువారు 5,000 మందికి కూర్చోబెట్టి 2 చేపలు 5 రొట్టెలు తీసుకొని ఆయన ఏమి చేయనై ఉన్నాడో ఎరిగి లాజరు యొక్క సమాధి ముందుకు వచ్చి ప్రార్థన చేయలా, ఒక శబ్దం చేశాడు ఆయన. అంటే పైకి మాట్లాడాడు. అప్పుడేమన్నాడు? అయ్యా అది నా కోసం కాదయ్యా, వీళ్ళ కోసం నేను అది చేస్తున్నాను. నాకు తెలుసు నువ్వు నా ప్రార్థన ఎప్పుడు. ప్రైజ్ ది లార్డ్. మించిపోయింది ఏమీ లేదు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసినా ఆయన ఆలకిస్తాడు. నాకు తమ్ముడిని బ్రతికించని లాజరు విషయంలో వాళ్ళు మొరపెట్టారు. మీరు గ్రహించాల్సింది ఒకటి, మేము ఎరుగుదుము. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసిన ప్రార్థనలు ఎలాగున్నాయో తెలుసా అండి? లేనిది తీసుకొచ్చే ప్రార్థనలు కాదు. ఆమేన్. ఆయన ప్రార్థనలు ఎలాగున్నాయంటే ఎరిగిన దేవునితో ఆయన మాట్లాడుతున్నాడు.
ఎలా మాట్లాడుతున్నాడంటే, ఎరిగిన వాడు మాట్లాడే విధానం వేరు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రార్థనలో వర్ధిల్లటం అనేది కూడా నువ్వు ఎరగటం మీద ఆధారపడి ఉంటుంది. ఎరగటం ఎట్లాగో నీకు ఉదయకాలం నేను చెప్పాను. దేవుని ఎరగటము అంటే నువ్వు దేవుని వెతకాలి. దేవుని వెతకటం అంటే నీ జీవితంలో ఆయనకి ఇష్టమైనవి నువ్వు ప్రథమంగా నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. అందుకే మొదట రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, దానికి మొదటి స్థలాన్ని ఇవ్వండి అన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సో యేసుక్రీస్తు ప్రార్థనలు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థనలు చూడండి. ఆయన చేసిన ప్రార్థనలు ఎరగని దేవునిని బట్టి చేసినవి కావు, ఎరిగిన తండ్రికి ఆయన మొర్ర పెడుతున్నాడు. మనము ఎరగని వానికి మొర్ర పెట్టినట్లు పెడతాం, ఆయన ఎరిగిన వానికి మొరబెడుతున్నాడు. తనని మరణము నుండి ఆమేన్ ఆయన తప్పించగలను వానికి శరీరధారి అయి ఉన్నప్పుడు, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనమా 18వ వచనం చూడండి, 7వ వచనము. ఆయన శరీరధారి అయి ఉన్నప్పుడు మహారోదనతోనూ కన్నీళ్లతోనూ వేదనతోనూ ఆయన ప్రార్థించి చదవండి. రోదనతో కన్నీళ్లతో తన్ను మరణము నుండి, గమనించాలి మీరు, తన మరణము నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు అర్పించి, గమనించండి, మరణము నుంచి, మళ్ళీ ఆ మాట చదవాలి, మరణము నుంచి, అక్కడి నుంచి చదవండి, మరణము నుంచి యేసుక్రీస్తు ప్రభువారు అయ్యా నేను చనిపోతున్నాను, నన్ను రక్షించన్లా. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు మరణము నుంచి రక్షించగలిగిన వాడిని ఎరిగి ప్రార్థిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మరణము నుండి రక్షించగలడు అని చేయటం, అక్కడే వర్ధిల్లటం ఉంటుంది. నువ్వు చేసే ప్రార్థన ఎరిగి చేయాలి. నిన్ను దేవునిని ఎరుగుట నిన్ను ప్రార్థించేటట్లు మార్చాలి. దేవుని చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నిన్ను ప్రార్థన, నీ పరిస్థితులు నిన్ను ప్రార్థనకి నెట్టడం కాదు. ప్రైజ్ ది లార్డ్. నీ యొక్క అవసరాలు నిన్ను ప్రార్థనలోనికి నెట్టడం కాదు. నీ యొక్క వాంఛలు నిన్ను ప్రార్థనలోనికి నెట్టడం కాదు. ఆయనను ఎరగటము నిన్ను ప్రార్థనలోనికి నెట్టాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆయనను ఎరగనప్పుడు నువ్వేం ప్రార్థన చేస్తావో నీకు తెలియదు. ఆమేన్. అర్థమవుతుందండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా చేశారు ప్రార్థన? మరణము నుండి రక్షింపగలవానికి, హీ నోస్, ఆయన రక్షించగలడు అని. ప్రైజ్ ది లార్డ్. అపవాది ఏమంటాడో తెలుసా? వాడికి అది తెలియదు. నువ్వు దుమ్ముకు, దేవదూతలు ఎత్తి పట్టుకుంటారు, దాన్ని రుజువు చేయి అంటాడు. నేను దుమ్ముకోవటం కాదు, ఆయన మాట చెప్పాడు, ఆయన చేస్తాడో లేడో అని నువ్వు శోధించద్దు. నువ్వు శోధిస్తే శోధింపబడే వ్యక్తిని కాదు. కారణం ఏమిటంటే ఆయన దుమ్ముకితే కాపాడతాడో లేదో ఆయన్ని నేను ఎరుగుదును. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నీ లోపల ప్రార్థన తన్నుకు రావాల్సింది ఏదో నువ్వు ఊహించుకోను, ఏదో నీకు కావాలని. అందుకనే ఈ స్లాబ్ దాటెళ్ళవు. నీలో కుక్ అవ్వాల్సింది. ప్రైజ్ ది లార్డ్. నీలో కుక్కర్లో అన్నం పెట్టి నీళ్లు పెడతాం, ఆమేన్, మూత పెడతాం. ఏమవుతుంది? అది లోపలది కుక్ అయ్యి విజిల్స్ వస్తాయి, రైట్? నీ లోపల దేవునిని ఎరుగుట అనేది ఒక విజిల్ కొట్టినట్టు ప్రార్థన రావాలా బయటికి. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ప్రేయర్. నువ్వేదో ఉదరించేటట్టు ప్రభు అది జై ప్రభు. నేను ముందే మీకు చెప్పి, పరిశుద్ధాత్మ దేవుడు వెరీ వెరీ సెన్సిటివ్. మన కథలు వింటాం ఆయనకి ఇష్టం ఉండదు.
ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు ప్రార్థన చేయమంటే మనం ఏం చేస్తామండి, ఆయనకి ఏది తెలియనట్లు వివరించడం మొదలు పెడతాం. ప్రభా నీకు తెలుసు కదా నా కన్నీళ్ళు, ప్రభా నీకు తెలుసు కదా ఆ బాధ, ఇది తెలుసు కదా నీకు ఈ బాధ, అది తెలుసు కదా. నువ్వు ఆయనకు నీ యొక్క పరిస్థితి ఆయనకు తెలియదని నువ్వు మాట్లాడుతున్నావా? ఆయనకు ఏది కావాలో అది నువ్వు మాట్లాడాలి అంటే ఆయనను ఏమై ఉన్నాడో అది నువ్వు ఎరగాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏమై ఉన్నాడో అది నువ్వు ఎరుగుటను బట్టి నీ లోపల ఒక విజుల్ తన్నినట్లు ఒక ప్రార్థన వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎరగటాన్ని బట్టి పొద్దున్న సెక్షన్లో చెప్పాను కదా, ఎరగటం ఎట్లాగో అని, అది వర్ధిల్లటం అని. ఆమేన్. ఉదయం రాగా నిన్న నన్ను బ్రదర్స్ ఏరియా అని, నేను వస్తే మీరు 2 సెషన్స్కి రాకపోతే ఒక టైర్ మీద వెళ్ళినట్లుంటుంది బండి. ఎనీహౌ, ఒక వ్యక్తి ప్రార్థన, ఒక వ్యక్తి దేవునిని అడగటం అనేది, ప్రభు అన్నాడు నువ్వు ఎరిగి ఉంటే నన్ను, ఇప్పుడు నువ్వు దాహముకు అడుగుచున్న నన్ను నువ్వు ఎరిగి ఉంటే నువ్వు అడిగేది మారి ఉండేది. దేవునికి చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. నువ్వు ఎరిగి ఉంటే, నేను ఆయన ఏమి మాట్లాడుతున్నాడు, లేకపోతే ఆమె ఏం చెప్తుంది, ఈయన ఏం చెప్తున్నాడు, అక్కడ జరుగుతుంది ఏమిటి, ఈ యొక్క మొత్తంలోనికి నేను రావటంలా నేనేమంటున్నాను తెలుసా, నువ్వు ఎరిగి ఉంటే నువ్వు అడిగి ఉండేదానివి. ప్రైజ్ ది లార్డ్. నీకు అనేకమైన విషయాలు నీ జీవితంలో ఉన్నాయి, కానీ నువ్వు వాటిని అడుగుతావు, కానీ ఎరిగి ఉంటే ఇంకొకటి అడుగుతావు. అప్పుడు ఇవి కలుసుకోబడతాయి. చాలా ప్రార్థనలు నీ ముందు నువ్వు అవసరాన్ని ఎరుగుతున్నావు, కానీ నువ్వు ఎరగాల్సింది దేవుణ్ణే. ఒక ప్రార్థన నువ్వు చేయాలి అంటే అక్కడ ప్రభువుని నువ్వు ఎరగాలి. ఉదాహరణకి యెహోషువకు ఒక అవసరం వచ్చింది, ఓడిపోయాం. ఆయన అవసరం ఏంటి? ఒక ప్రార్థన చేయాలి, ఆయన ఒక ఆజ్ఞ ఇవ్వాలి. దేవుడిని అయిపోయింది ఏదో అయిపోయింది అనలా, దేవుడిని అలా ఎరిగాడు కాబట్టి అలా మాట్లాడాడు. అతనితో గొప్ప విశ్వాసం. మీరు ఎన్నైనా చెప్పండి, ఆ విశ్వాసమైన ఏదైనా దేవుణ్ణి ఆయన అలా ఎరిగాడు కాబట్టి అలా మాట్లాడాడు. అందుకే ప్రభు ఏమన్నాడు తెలుసా, నా మాటలు మీలో నిలుచుంటే, లేకపోతే మీ యందు నిలిచి మీరు నన్ను ఎరిగిన వారైనప్పుడు మీరు ఇష్టం ఏదో అడగండి. మీరు ఆయనని ఎరగటాన్ని బట్టి మీరు అడగటం ఆధారపడి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆయనని ఎరగకుండా అడిగేవి ఆయన దగ్గరికి ఇచ్చారు. ఆయనని ఎరగకుండా నువ్వు అడిగేవి ఆయన దగ్గరికి ఇచ్చారు. ఎందుకంటే అవి విశ్వాసంతో కూడినవి కావు. విశ్వాసం అనేది ఆయనని ఎరగటాన్ని బట్టి ఆమేన్ మన జీవితాల్లో కలిగి ఉండేది. అక్కడ మనం గమనిస్తే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏమన్నారండి? అగ్నిగుండంలో వేస్తామంటే మమ్మలను రక్షింప. ఎప్పుడైనా రక్షించారా? నేనేమైనా అగ్నిలో నుంచి? ఇప్పటి వరకు మమ్మల్ని అగ్నిలో ఎవరు వేయలా, ఫస్ట్ టైం నువ్వు వేయబోతున్నావు. మాకు ఇదేం కొత్త కాదు. ఎందుకో తెలుసా, ఈ పరిస్థితిలో మేము ఆయన ఎరుగుదాం. ఏమి ఎరుగుదురు మీరంటే, సమర్థుడు. నేను దాన్ని ఇలా చూస్తాను. నెబుకద్నెజరు ఏమనుకున్నాడంటే, వీళ్ళని రేపు మనం సాగిలి పడకపోతే అగ్నిగుండంలో వేద్దాం అనుకున్నాం. ఈ రాత్రి కామెడీ చూడండి, ఒక్కడు కూడా నిద్రపోయి ఉండడు. అంతే కదండి. హిందూపూర్లో నేను సేవ చేస్తున్నప్పుడు కొండల్ డేవిడ్ గారైన ఒక ఆయన కొండల్లో దగ్గర 1950లోనే సేవ చేశాడు. ఆయన అరకు వ్యాలీ అవన్నీ ఆయన అక్కడ తాండాల మధ్య సేవ చేస్తుంటే ఒక రోజున ఆయన పట్టుకొని 1950లో 50-60లో అతను కట్టేసి ఆ దేవతకు బలిద్దామని తాండాల వాళ్ళందరూ, కొయ్యోళ్ళందరూ ఆయన కట్టేసి ఒక పాకాలు వేశారు. రేపు మన దేవత పండగ కదా, మనం ఈయన బలిద్దామని. ఆయన అంటాడు, పాస్టర్ గారు, సుధీర్ గారు,
విలాప వాక్యాలంటే ఏంటో నాకు అప్పుడు తెలిసిందండి అన్నాడు. రాత్రంతా ముక్కు కారిపోతుందంట, తెల్లారకూడదు అనుకుంటున్నాడంట. ఓకే, తెల్లారితే మాత్రం ఏమవుతుంది? తెల్లారిందంటే మాత్రం ఇతన్ని ఊరేగించి తీసుకుని వెళ్ళి మెడకత్తిరిస్తారు. అంతా సిద్ధం చేశారంట, మొత్తం సిద్ధం అయిపోయింది. ఈయన ఏడుస్తానే ఉన్నాడు. రాత్రి నిద్రపోవాలంటే నిద్ర పట్టట్లేదంట. ఇక పొద్దున్నే వాళ్ళందరూ వచ్చి ఈయన చూసి బోరని ఆయన ముందు సాగిలిపడ్డారంట. ఆయన అనుకున్నాడంట, అమ్మా ఇదేంటిరా తేడాగుంది, బలిచ్చే ముందు ఇంతే సాగిలి పడతారేమో అనుకున్నాడంట. ఆయన చెప్పిన మాటలు నిజమే అవి. బలిచ్చే ముందు ఇలాగా నాకు సత్కారాలు ఇవన్నీ చేసి బొట్లు పెట్టి ఈ జల్లి ఊరేగించి నాకు బాగా ఆహారం పెట్టి నన్ను చంపుతారు ఇల్లు అని భయపడిపోతున్నాడంట. భయపడిపోతే ఆయన తీసుకుని వెళ్ళి ఊరేగిస్తున్నారట. అనుకున్నాడట, ఊరేగిస్తారు కదా పొట్టేల్ని, అయిపోయింది నా పని అనుకున్నాడట. అయితే వాళ్ళ చీఫ్ వచ్చాడంట, ఆ యొక్క దేనికి ఆ గూడానికి చీఫ్ వచ్చి ఆయన ముందు సాగిలిపడి ఆయనకి దండం పెట్టి ఆయన ఆతిథ్యం ఇస్తుంటే అప్పుడు తెలిసిందంట, ఈయన చంపటానికి కాదు, ఈయన్ని దేవుళ్లాగా పైకి లేపారంట వాళ్ళందరూ. ఏంటి అంటే, నువ్వు రాత్రి అసలు ఉన్నావా పారిపోయావా అని మేము వచ్చి ఆ యొక్క పాక కంతలో నుంచి చూసాం, చూడగానే నీ చుట్టూ గొప్ప వెలుగుంది అన్నారంట. ప్రైజ్ ది లార్డ్. గొప్ప వెలుగుంది, మాకు నువ్వు మామూలు వాడువు కాదు, నువ్వు ఏదో ఒక పెద్ద దైవానికి ఇక్కడికి వచ్చావని మాకు రాత్రి భయం వేసి అందరం పారిపోయాం మేము. ఈరోజు ఉదయకాలంన నువ్వే మాకు దైవం అంటే అక్కడ ఆయన వాక్యం చెప్పి అక్కడ ఒక సంఘం కట్టాడట. నేను చెప్పేది ఏంటో తెలుసా, నెబుకద్నెజరు కూడా అంతే అనుకొని ఉంటాడు. వీళ్ళ పని తెల్లారేటప్పటికి రాత్రి అంతా నిద్ర ఉండదు అని నెబుకద్నెజరు అనుకొని ఉంటాడు రాజు. పొద్దున్న రాగానే సాగిలి పడిపోయా, ఈ ఒక్కసారికి క్షమించు, అగ్నిలో వెయ్యొద్దు అని అంటాడు అని అనుకున్నాడు. కానీ ఊహించిన విధంగా ఏం జరిగిందో తెలుసా, మాకు చింత లేదన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా, వీళ్ళు నైట్ అంతా హ్యాపీగా పడుకొని ఉన్నారు. ఆయన ఏమనుకున్నాడు, అగ్నిలో వేస్తారు, నిద్ర బట్టి ఉండదు, వీళ్ళు భలే బాధపడారు. కాదు, వీళ్ళు నైట్ అంతా హ్యాపీగా పడుకొని ఉన్నారు. మాకు నీకు ఉత్తరం ఇయ్య చింతే మాకు లేదన్నారు. అంత చింతలేని వ్యక్తులుగా వీళ్ళు ఎందుకున్నారు? వాళ్ళు ఏమన్నారంటే, ఆయనను మేము ఎరుగుదుము. దేవుడికి స్తోత్రం. ఆయన ఎరగటం ఎలాగో చెప్పాను ఉదయకాలంలో. దేవునికి స్తోత్రం. నువ్వు ఆయన ఎరగటాన్ని బట్టి నీ లోపల నుంచి ప్రార్థన బయలుదేరుతుంది. నీ ప్రార్థన సమయం ఎంతో తెలుసా? నీ ప్రార్థనలో నాణ్యత ఎంతో తెలుసా? నీ ప్రార్థనలో నిజమైన పరసంబంధమైన అంశాలు ఎంతో తెలుసా? నువ్వు ఆయనని ఎరిగినంత. నువ్వు 30 రోజులు ఉపవాసం ప్రార్థన చేసినంత కాదు నీ ప్రార్థన. ఒక ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి తెల్లారు వచ్చి, పాస్టర్ గారు 40 రోజులు ఉపవాసం ఉన్న మీటింగ్స్ పెడుతున్నా కానికి ఈయన అన్నాడు. నాకు మైండ్ పని చేయలే. తేడా ఎక్కడో తెలుసా? ఎరగటంలో తేడా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఎరగటంలో తేడా. ఎరగటం అని చెప్తున్నాను. పొద్దున్న మీరు చూడండి ఎరగటం గురించి. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్లు చెప్పాను. ఆయన వెదకటం అంటే మొదట ఆయనకి ఇష్టమైన విషయాలను వెదకటం, అది మీ జీవితాల్లో మొదట ఉంచటం, దాన్ని బట్టి ఆయన ఎరగటం. అది దగ్గర గంటన్నర నేను మీకు అది విశ్లేషించి చెప్పాను. సో ఇష్టమున్న వాళ్ళు అది చూడండి, ఇది అర్థం చేసుకోవటానికి. సో దేవునిని నువ్వు ఎరిగే దానిలో నుంచి ప్రార్థన మొదలవుతుంది. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాము ఒక బలిని అర్పించాడు. ఆమేన్. కొన్ని విషయాలు మీకు నేను చూపిస్తాను. ఇంపార్టెంట్ విషయం దగ్గరికి నేను వస్తున్నాను. సో ఐ బిల్డ్ యూ ఫర్ ఎ వైల్. కొద్దిసేపు దాన్ని మనం చూద్దాం. ఆమేన్. అబ్రహాము దేవుడు 12వ అధ్యాయంలో అబ్రహాంని పిలుస్తాడు. ఓకే, తర్వాత 15వ అధ్యాయంలో దేవుడు ఒక అర్పణను గురించి మాట్లాడతాడు. 6వ వచనం చూడండి. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా. సరే, ఆ తర్వాత ప్రభు మాట్లాడుతూ 9వ వచనంలో 3 ఏండ్ల పెయ్య, 3 ఏండ్ల మేక, 3 ఏండ్ల పొట్టేలు, ఒక తెల్లని గువ్వ, పావురపు పిల్ల నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. ఆయన ఖండించి వాటిని ఎదురుగా వేశాడు.
గాఢ నిద్రలోనికి వెళ్ళాడు. అంతా చదవట్లేదు నేను. భయంకరమైన కటిక చీకటి కమ్మింది. ఆ తర్వాత ఏమైందండి, ఆ యొక్క ఆయన 17వ వచనానికి వస్తే, ప్రొద్దుకృంగి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాలు కనపడి ఆ ఖడ్గముల మధ్య నడిచి పోయాను. దేవుడు చెప్పినట్టే అర్పణ అర్పించాడు, కానీ చీకటి పడుతుంది. కానీ అబ్రహాము గౌడు తెలుసు, నన్ను అర్పణ అర్పించమన్న వ్యక్తి దీనిని అంగీకరించడానికి వస్తాడు. ఆమేన్. ఇక్కడ ఒక చిన్న క్లిక్ మీరు నేర్చుకోవాలి. నన్ను అర్పణ అర్పించమని చెప్పిన వ్యక్తి, మీరు 15వ అధ్యాయం పైనుంచి చదివితే ఈ విధంగా మీరు అర్పణ అర్పించాలని ఉన్నది. నన్ను అర్పణ అర్పించమని చెప్పిన వ్యక్తి, నేను బలినిచ్చాను, పెయ్యను 2గా చేసి దానికి ఎదురెదురుగా పెట్టాను, దేవుడు చెప్పినవన్నీ చేశాను. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు దానిని అంగీకరించే వరకు. పాత నిబంధనలో దేవుడు బలిని అంగీకరించే విధానం, అగ్ని వచ్చి దాన్ని దర్శిస్తుంది. ఏలియా అగ్ని వచ్చి దర్శించింది. ఎలా కయ్యూను అర్పణ అంగీకరింపబడలేదని ఎలా తెలుస్తుంది? విగ్రహం ముందు మనం 2 లడ్లు పెడితే ఏది తిన్నాడు ఏది తినలేదు తెలుస్తుందా? మరి అట్లాంటిది కాదు ఇది. అర్పణ పెట్టినప్పుడు పాత నిబంధనలు ఏమవుతుంది అంటే అగ్ని వచ్చి దాన్ని దహిస్తాడు. ఆ విధంగా ఏది అంగీకరింపబడిందో ఏది అంగీకరింపబడలేదో తెలుసు. అబ్రహాం ఏం చేశాడు అంటే బలినర్పించాడు. బలినర్పించి ప్రొద్దుగొంకుతున్న ఆయన అలాగే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అతనికి ఒకటి తెలుసు, నన్ను బలి అర్పించమన్న దేవుడు బలిని అంగీకరించడానికి తప్పనిసరిగా వస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, నా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు, ఆమేన్, దేవునిని ఎరగటాన్ని బట్టి నా ద్వారా చేసిన ప్రార్థన ఆయన తప్పనిసరిగా ఆయన జవాబు ఇస్తాడు అని నువ్వు చెప్పాలి అంటే, ఆయనను ఎరగటం బట్టి వచ్చిన ప్రార్థన అయితేనే నువ్వు అలా చెప్పగలవు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎరగటాన్ని బట్టి నువ్వు అడగటానికి ప్రెషర్ కుక్కర్ లాగా విజులు లెగుస్తుంది. నువ్వు ఎరగటాన్ని బట్టి అడగటం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చదవటానికి ఇర్మియా గ్రంథం చదివాడు దానియేలు. 70 ఏండ్ల చెరను దేవుడు విడిపించబోతున్నాడు ఇశ్రాయేలీయులు. చదవటానికైతే చదివాడు, కానీ అడగటానికి అతడికి దేవుడు తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చదవటానికి చదివాడు, సమయాన్ని గ్రహించాడు, 70 సంవత్సరాలు ముగించబడటాన్ని చూశాడు. కానీ ఉపవాసంలోనికి వెళ్ళాలి అంటే, ఎందుకు అతను ఉపవాసంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు అంటే, అతను ఆ విధంగా చేయటానికి ఉపవాసంతో దేవుణ్ణి ఆకర్షించటం కాదు, ఎరగటంతో దేవుణ్ణి ఆకర్షించటం. దేవుని చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీ ఉపవాసాలకి దేవుడు ఆకర్షితుడు కాడు, నువ్వు ఎరగటానికి దేవుడు ఆకర్షితుడు అవుతాడు. మీకు తెలుగు అర్థమవుతుంది కదా? ఆమేన్. హల్లెలూయా. నీ ఉపవాసాలకు కాదు దేవుడు ఆకర్షితుడయ్యేది, నీ తెల్లబట్టలకి, నీ యొక్క దీర్ఘ ప్రార్థనలకు కాదు దేవుడు ఆకర్షితుడయ్యేది, నువ్వు ఎరగటానికి దేవుడు ఆకర్షితుడు అవుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కీర్తనలు 91వ కీర్తన 14వ వచనం. చూడండి, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి. గమనించారా మీరు? అక్కడ మన ఉపవాసం చేయొద్దని కాదు, దేవుడు నిన్ను ఒక 40 రోజులు ఉపవాసంలోకి రా అని పిలిచే అంత సామర్థ్యత మనకుందా? పొద్దున్న పాస్టర్ గారితో మాట్లాడుతున్నా, చాలా ప్రార్థనలు దేవునిని బట్టి పుట్టినవి కావు. మీకు కొంచెం బాధ వేస్తుంది. ప్రార్థన అనేది ఎరగటాన్ని బట్టి పుట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ అవసరాలు కాదవి, ఆయన ఎరగటం అనేది నేను ప్రార్థించే వ్యక్తిగా ఎవరు ఆపలేరు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు? ఆయన ఎరిగిన వాడు గనుక ఘనపరుస్తాను, మొరవింటాను. అంటే దేవుడు నీకు ఆకర్షితుడయ్యేది ఎందుకో తెలుసా? నువ్వు ఎరిగావు కాబట్టి. మోషే గుడారం దగ్గరికి వెళ్ళినప్పుడు
మేఘస్తంభం వచ్చి గుడారం దగ్గర నిలబడితే మోషే ముఖం మీద ఉన్న ఆ వేల్ని లేకపోతే ఆ యొక్క ముసుగుని తీసి దేవునితో మాట్లాడేవాడు. వీళ్ళందరూ చూసి సాగిలపడేవాళ్ళు వాళ్ళ గుడారాల ముందు దేవుడు వచ్చినప్పుడు. ఎందుకు దేవుడు ఆ విధంగా మోషే దగ్గరికి వచ్చేవాడు? దేవుడు మోషే దగ్గరికి ఆ విధంగా గుడారంలోకి వెళ్ళగానే ఎందుకు దేవుడు ఆ విధంగా ఆకర్షింపబడుతున్నాడు? దేవుడు అంటున్నాడు, మోషే నన్ను ఎరిగినవాడు, మీలాగా కలలు దర్శనాలు ప్రవక్త కాదాయన, నన్ను ముఖాముఖిగా ఎరిగినవాడు. నువ్వు దేవునిని ఎరుగుట నిన్ను దేవుణ్ణి ఆకర్షింపజేస్తుంది. కానీ మనము తోటకూర కాడల్లాగా మన మెడలు వాల్చుకుంటే అది దేవుణ్ణి ఏం ఆకర్షించదు. కానీ మనం అదే మత్తులో ఉంటాం. నేను ఎంత నలిగిపోతే దేవుడికి అంత ఇష్టమని. నిన్ను నలగొడుతుంది దేవుడు కాదు, దెయ్యం. ఎందుకంటే రేపు పొద్దున నువ్వు నలిగి నాకు అల్సర్ వచ్చింది, నా కడుపు పని చేయట్లా, ఇప్పుడు నేను ఉపవాసం ఉండలేకపోతున్నా, మేము చేసిన పనులు అయ్యాయి. ఒక దైవ సేవకుడు ఉన్నాడు బద్వేల్లో, గొప్ప సేవకుడు. అతను నెలలో సంవత్సరంలో 1-2 సార్లు 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటాడు. వారానికి 21 రోజులు ఉపవాస ప్రార్థనలు 3-4 ఉంటాడు. వారం ఉపవాస ప్రార్థనలు అంటే ఆయన మామూలు లెక్కే లేదు, టీ కాఫీ లాగా ఉంటాడు. నేను అతన్ని చూసి, మరి అతను అక్కడ దెయ్యాలు వెళ్ళటం కానీ ఇవన్నీ చాలా అవసరం అక్కడ. ఆయన అలాగుంటున్నాడు. నేను ఒకరోజు ఆయనతో చెప్పాను, నువ్వు నీ ఉపవాసాలు ఇష్టం వచ్చినట్టు చెయ్యకు, ఉపవాసాల మీద ఆధారపడద్దు, కృప మీద ఆధారపడటం నేర్చుకో అన్నా. అది చాలా కష్టం మనిషికి, కృప మీద ఆధారపడటం. ఉపవాసం చేయొద్దని కాదు దాని అర్థం. మనుషులు ఆత్మీయతను ఉపవాసంతో పోలుస్తారు. మనుషులు ఆత్మీయతను నీకు తెలిసిన రిఫరెన్స్లను బట్టి పోలుస్తారు. మనుషులు ఆత్మీయతను ఉన్న పరిచర్యతో పోలుస్తారు. మనుషులు ఆత్మీయతను ఉన్న వరాలతో పోలుస్తారు. దేవుడు ఆత్మీయతను ఆయన ఎరగటానితో పోలుస్తాడు. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ఆయన ఏమంటున్నాడు 25వ అధ్యాయం మత్తయి సువార్తలో, గొర్రెలను చూసి మేకలను చూసి అంటున్నాడు, మీరెవరో నేను ఎరుగను. ఆమేన్. మీరెవరో నేను ఎరుగను. ఎరగటము ఎరగకపోవటం మీద దేవుడు దాని యొక్క నిర్ణయాన్ని నిర్ణయిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఏమైందో తెలుసా, ఒక రోజున విజయవాడ మీటింగ్కి వచ్చాడు. నేను ఎస్ఆర్ మనోహర్ గారితో అప్పుడు మీటింగ్ పెట్టిస్తుండగా వచ్చాడు. ఏంటి ఇంకా మీరు రావట్లేదన్నా? నేను బ్రదర్తో కొంచెం బిజీగా ఉన్నాను, నేను రావట్లేదు. ఏంటంటే అతనికి గుండెలో ఏమంటారండి, గ్యాస్ వల్ల గుండె నొప్పి అంట. గ్యాస్ వల్ల గుండె నొప్పి అని ఆ ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్ ఇసి ఒక పాస్టర్ గారు అయితే యేసు నామంలో డూమ్ డామ్ అంటున్నాడు. ఆయనకి అసలే నొప్పి, నీకు అరిచేదానికి ఆయనకి ఇంకా నొప్పి పెరుగుతుంది. కొన్నిసార్లు మనం చేసే అంతే ఉంటాయి. అసలు పరిస్థితి మనకు అనవసరం. మనకు విశ్వాసం ఉందనుకుంటాం, కానీ విశ్వాసం అనేది ఎరగటాన్ని బట్టి వస్తుంది. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. yes. గబగబా ఏంటి ఇంకా తగ్గట్లేదు, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్తే, మీరు వెంటనే అడ్మిట్ చేయకపోతే చచ్చిపోతాడని, హార్ట్ స్ట్రోక్ అన్నారు. ఏమైందో తెలుసా, ఉపవాసాలు ఉండి అన్నం తినక శరీరంలో ఉన్న కొవ్వు కరిగి బ్లడ్ నిండా కొవ్వు వచ్చి ఆయన నాన్ వెజ్ కూడా తిండు, ఆ కొవ్వు వెళ్ళిపోయి ఆ నాళాల్లో ఇరుక్కుపోయింది. ఈరోజుకి దేవుడి కృపలో బ్రతికే ఉన్నాడు. మొన్న కూడా వచ్చాడు, నాకు చాలా ప్రియమైన దైవ సేవకుడు ఆయన. నా ఇప్పుడు ఇంకా బాగా జరుగుతుంది సేవ అంటున్నాడు. ఏంటంటే, నేను ఇప్పుడు ఉపవాసాల మీద కాదన్నా, ఉపవాసం ఉంటానులే కానీ నా హృదయం కృపతో స్థిరపరిచాను. ప్రైజ్ ది లార్డ్. అక్కడ నుంచి ఇప్పుడు బెంగళూరు వెళ్ళి బెంగళూరులో సేవ చేస్తున్నాడు. నేను చెప్పాలనుకుంది ఒక విషయం ఏమిటంటే, నీకు నీ నోటిలో నుంచి ఒక ఉచ్చారణ ఎప్పుడు వస్తుందో తెలుసా? నీ కడుపులో నొప్పిని బట్టి కాదు, నీ పరిస్థితులు నేను ఒత్తటాన్ని బట్టి కాదు, నువ్వు ఆయన్ని ఎరగటాన్ని బట్టి రావాలి. సమరయ స్త్రీ, నువ్వు ఎరిగి ఉంటే నువ్వు అడిగి ఉండేదానివి. నువ్వు అడిగేది నువ్వు ఏమి ఎరుగుదువో తెలియపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దాన్ని బట్టి నువ్వు ఆయనని ఏమి ఎరుగుదువో నీకు తెలుస్తుంది. నువ్వు ఎరిగేవి
నువ్వు అడిగేది నువ్వు ఎరిగిన దాని మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎరగింది నువ్వు అడగలేవు. ఎరగటము అంటే ఆయనను ఎరగటం. ఆయన అంటున్నాడు, నేను వాని యొక్క మొర్ర వింటాను అంటున్నాడు. ఎందుకు? ఎరిగాడు కాబట్టి. దేవుడు ఆకర్షింపబడేది నువ్వు ఎరగటానికి. దేవుడు ఆకర్షింపబడేది నీ పేరుకి, నీ యొక్క తలాంతుకు కాదు. దేవుడు ఆకర్షింపబడేది ఆయన్ని ఎరగటానికి. ఆయన ఆకర్షితుడవుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. ఎలా ఎరగటమో నేను పొద్దున్న చెప్పాను, మళ్ళీ నేను అక్కడికి వెళ్ళను. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎరిగి ఉంటే నువ్వు నన్ను అడిగి ఉండేదానివి. ప్రభు బిడ్డలారా, మీ జీవితాల్లో మీరేం అడిగారు దేవుణ్ణి? ఆమేన్. ఎరుగుట బట్టి అడుగుట రెండు రకాలు ఉంది. ఒకటి, మొదట నువ్వు ఆయన ఎరుగును అని నువ్వు వాటిని అడగవు. కొన్ని నువ్వు అడుగుతావు. ఆయన్ని ఎరగటాన్ని బట్టి నువ్వు కొన్ని అసలు అడగవు. నీ జీవితంలో ప్రార్థన రిక్వెస్ట్లు ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా? ఏం చెప్తే ఏం బాధ వస్తుంది అనుకుంటాను. నేను చెప్పినా, నీ జీవితంలో ప్రార్థన రిక్వెస్ట్లు ఎక్కువ ఉన్నాయి అనుకో, నీకు దేవుడు తెలియదని అర్థం. కారణం ఏంటో తెలుసా? అన్ని వందల ప్రార్థన రిక్వెస్ట్లు పెట్టే అంత స్టామినా, శక్తి నీకు లేదు. పెద్ద పెద్ద దైవజనులకు కూడా దేవుడు ఒక్కొక్కటే ఇచ్చాడు, తర్వాత ఇంకొకటి ఇచ్చాడు, తర్వాత ఇంకొకటి ఇచ్చాడు, అంతే. ఎన్ని ఉంటాయండి ప్రార్థన అవసరతలు? నీ అవసరత ప్రతి ఒక్కటి ప్రార్థనే. కానీ ఆయన ఎరగటం బట్టి ఈ భూమి మీద నీ ప్రతి అవసరత, ఆయన ఎరగటం బట్టి భూమి మీద ప్రతి అవసరత ఆయన ఎరుగును అనే స్థాయికి నువ్వు ఆయన ఎరగాలి. మీకు అర్థం కాలేదు, కొంచెం తెలుగు అటు ఇటుగా మాట్లాడాను. నీకు ఈ భూమి మీద నువ్వు జీవించటానికి, ఆమేన్, ప్రభువు కొరకు నువ్వు జీవించటానికి నువ్వు కొన్ని విషయాలు నీకు అవసరం ఉన్నాయి. ఆ అవసరం ఉన్నవి కలుసుకోవటం నీ ప్రార్థనను బట్టి కాదు, ఆయన ఎరుగును అని నువ్వు ఎరగాలి. ఆ విధంగా ఆయన నువ్వు ఎరగాలి. అన్నీ నువ్వు అడగాల్సిన అవసరం లేదు. అన్నం పెట్టిన వాడు మంచినీళ్ళు పోయకుండా ఉంటాడా? ఏమండి? ప్రైజ్ ది లార్డ్. గర్భం ఇచ్చిన వాడు బిడ్డనివ్వకుండా ఉంటాడా? అది నువ్వు ఎరగాలి. నువ్వు ఎరిగిన స్థాయిని బట్టి నువ్వు రిలమ్స్ టచ్ చేస్తావు. లేకపోతే నువ్వు ఆత్మీయమైన స్థాయిలు నువ్వు తాకటం అనేది నువ్వు ఎరిగిన స్థాయిని బట్టి తాకుతావు. నువ్వు అరిసిన స్థాయిని బట్టి తాకవు. మీకు అర్థం కావట్లా? నువ్వు 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 తాకేవి నువ్వు అరవటాన్ని బట్టి కాదు తాకేవి, నువ్వు ఎరగటాన్ని బట్టి మాత్రమే నువ్వు తాకే సామర్థ్యత నీకుంటుంది. మీకు అర్థమవటం కొరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అరుస్తూనే ఉన్నారు, బయలారా 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 కొట్టుకుంటున్నారు. ఈ బాధ చూసైనా వాడు వస్తాడు అని. కొంతమంది చూడండి, నేను 4 రోజులు ఉపవాసం ఉంటే దేవుడు నా బాధను చూసి వస్తాడని. నువ్వు ఏడుస్తే, పిల్లోడు ఏడుస్తే నువ్వు వెళ్ళి ఏడవద్దురా అంటావు. కానీ అనవసరంగా ఏడుస్తే నీకేమైనా పిచ్చా, ఊరికి ఎందుకు ఏడుస్తున్నావు, భోజనం చేసి పడుకో అంటాడు దేవుడు. దేవుని యొక్క మార్గాలు చాలా వింతగా, మనం లేనిపోని భక్తిని పూసి అసలు భక్తిని వదిలి పక్కకు వెళ్తున్నాం. వీళ్ళు ఏం చేశారు? పొద్దున్నుంచి అరుస్తున్నారు. ఏంటండి? పొద్దున్నుంచి ఒకటే అరుపు. వీళ్ళు అనుకుంటున్నారు అదే విశ్వాసులు చేసేది. ఎంత అరిసి 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 చేస్తావో, నువ్వు అంత ప్రార్థన చేసే నీ ఫీలింగ్ నీకు, అది నీకు ఉండటం మంచిది అని సాతానుడు అనుకుంటాడు. ఎందుకంటే నువ్వు అట్లాగే పోవాలి, నువ్వు సరైన దానిని కొట్టకూడదని వాడు కోరుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఉదయం నుంచి ఉపవాస ప్రార్థన అరిసి అడగటమే, ఒకటే అడగటం. అడిగి 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 బయటికి వెళ్ళి మజ్జిగ దాగి, మళ్ళీ వచ్చి అడిగి, మళ్ళీ మజ్జిగ దాగి, మళ్ళీ అడిగి. ఏమ్మా ఏదన్నా విన్నట్లుందా దేవుడు అంటే? ఏమయ్యా అడిగి అడిగితే వింటాడేమో. ఈ బయలు టైపు ప్రార్థన ఇదే. తర్వాత ఆయనను ఎరిగిన వాడు ఒకడు వచ్చాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా. దేవునికి స్తోత్రం. 2 సార్లు చేయలే. ఆ సమయానికి అతను ఏమి ప్రార్థన చేయాలో అది ఒక్కటే
తన నుంచి వచ్చింది అంతే. నీ జీవితంలో నువ్వు ఆ సమయానికి ఏది చెయ్యాలో అది రావాలి అంటే ఆయనను నువ్వు ఆ సమయంలో ఆ విధంగా చేయటానికి ఆయన ఎరగాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఏలియా వచ్చాడు, ఆకాశాన్ని తాకాడు, దేవుని సన్నిధిని తాకాడు, వర్షం పడింది. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు అరిచి తాకంది, ఈయన 4 మాటలు మాట్లాడి తాకాడు. ఈయన మాట్లాడిన మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆయన దేవుని ఎరగటం నుంచి వచ్చినాయి. దేవుని చప్పట్లు కొడతాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన అనేది ఆయనను ఎరుగుటను బట్టి రావాలి. జస్ట్ 2 మాటలు మాట్లాడాడు అంతే. మీరు 40 రోజులు అరిసే కంటే ఆయన ఎరిగి ఒక ఇంగ్లీష్లో ఉంటుంది ఇస్, లేకపోతే ఒక నిట్టూర్పు ఆయన సన్నిధిలో ఆయన ఎరగటాన్ని బట్టి వస్తే పని అయిపోయిందంతే. ఆయన ఎరగటాన్ని బట్టి ఒక నిట్టూర్పు, ఆయన ఎరగటాన్ని బట్టి ఏముంది దాంట్లో, ఉరిమింది అన్నారు, లేదు పలికింది అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎరిగిన దానిని బట్టి నువ్వు అడుగుతావు. నువ్వేం అడుగుతున్నావు? నువ్వు ప్రార్థించిన దానిని బట్టే నీ ఆత్మీయత ఉందని నువ్వు మోసపోతున్నావు, కానీ నువ్వు ఎరిగినదే నీ ఆత్మీయత అనేది నువ్వు గ్రహించలేకపోతున్నావు. ప్రైజ్ గాడ్. ప్రార్థన చేసుకోవట్లేదండి, పాపపు జీవితం జీవిస్తున్నా. ప్రార్థన చెయ్యాలి, కానీ ఆత్మీయత అంటే ఎరగటం ఆత్మీయత. హల్లెలూయా, హల్లెలూయా. కుక్కర్ లోపల ఏమున్నాయి? బియ్యం ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, మంట ఉంది కింద. ఏమవుతుంది? ఇవి 2 కలిస్తే స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆమేన్. లోపల దేవుని ఎరగటం అనేది ఉంటే ఏ పరిస్థితికి ఏ విజులు కొట్టాలో అది కొడుతుంది. అసలు లోపల ఏమీ లేకుండా ఒట్టి కుక్కర్ పెడితే గ్యాస్ కట్టర్ కాలిపోద్ది, సేఫ్టీ వాల్ కరిగిపోద్ది, కుక్కర్ పని చేయదు. చాలామంది విశ్వాసుల జీవితాలు ఏం ప్రార్థన లేండి, మీరు వెళ్ళండి ప్రార్థనకి. ఎందుకంటారు తెలుసా? వాళ్ళ కుక్కర్ కాలిపోయింది. నిజం చెప్పండి. మనస్ఫూర్తిగా ప్రార్థన అంటే అబ్బా ఏం ప్రార్థన లేండి బాబు. పాస్టర్ గారు ఫోన్ చేసి పిలిచి సుధీర్ గారు వస్తున్నారు, రండి 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 రండి. సరేలే ఏదో కొంచెం ఓపిక పడదామని వచ్చి నమ్మచ్చులే. ఈ పాస్టర్ గారు అందరు పాస్టర్ గారు లాగా 12 దాకా చెప్పడు, కొంచెం తగ్గించి చెప్తాడు. మనం వెళ్ళొచ్చులే. నా మీద నమ్మకంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు మీరు. అవునండి. మాట్లాడినంతసేపు మాట్లాడటం అవసరంలే. అవసరమైనది దేవుని యొక్క గ్రహింపు కలిగి. ప్రైజ్ ది లార్డ్. నేను ఎంత బోధిస్తున్నాను ఇంపార్టెంట్ కాదు, మీరు ఎంత ఆయన్ని ఎరిగేవారుగా మీ హృదయాలు తిరుగుతున్నాయో అది ఇంపార్టెంట్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అందుకని అపోస్తలుడైన పౌలు తన యొక్క ముగింపు ప్రార్థన ఏమిటి అంటే, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును నేను ఎరుగు నిమిత్తం ఆయన ఎరగాలి. నేను ఎరిగిన వాడే, సంఘాలు కట్టిన వాడే. ఆయన ఎంతగా ఎరిగాడు అంటే సైతాన్ అంటుంది, పౌలుని నేను ఎరుగుదును, యేసుని నేను ఎరుగుదును. పౌలు దేవుని ఏ స్థాయికి ఎరిగాడు అంటే దెయ్యాలు కూడా ఎరిగిని ఈ మనిషికి దేవుడు ఎరుగునని. నువ్వు ఎప్పుడు ఎరగబడతావో తెలుసా? ఆయన్ని ఎరిగిన స్థాయిని బట్టి నువ్వు ఎరగబడతావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆయనను ఎరిగావనుకో, అవి తెలుసుకుంటే ఇతను దెయ్యాలను వెళ్ళగొట్టేవాడే కాదు, ఇతను దేవుని ఎరిగినవాడు. అవి తట్టుకోలేవు అవి. అందుకనే పుతోను దెయ్యం ఏమనుంది? వీరు మీకు ఏం బోధిస్తారట? రక్షణ మార్గాన్ని మీకు. వీరు ఎవరి సేవకులు? వీరు సర్వోన్నతుని దేవుని వాళ్ళు, ఆయన సేవకులు, ఆయన దాసులు వాళ్ళు. మీకు వీరు రక్షణ మార్గమును మీకు బోధిస్తారు. ఎవరు చెప్తున్నారు? ఎందుకు చెప్తుంది? నిన్నేం కదిలించలేదే మేము, నువ్వెందుకు చెప్తున్నావు? సాతానుడు ఎక్కడ నిలబడలేడో తెలుసా? ఉపవాస ప్రార్థన వచ్చి రాయి రొట్టెని చేసుకుని తిన అంటాడు. ఎరిగిన వాని దగ్గర నిలబడటం కష్టం.
యేసు ప్రభు ఎరగలేదనా? ఒక మనిషిగా శోధింపబడ్డాడు అక్కడ. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అదే సాతానుడు యోబు దగ్గరికి వచ్చాడు. గెలిచాడా? దేన్ని బట్టి? యోబు ఉపవాస ప్రార్థనకు నడుం కట్టాడా? లేకపోతే యోబు రిఫరెన్స్లు కొడుతున్నాడా? లేకపోతే యోబు పౌలు సీలులాగా పాటలు పాడుతున్నాడా? ఓడిపోయాడు. కారణం ఆయన ఎరిగిన వ్యక్తే అని దేవుడు చెప్పాడు పరలోకంలో. ఒక వ్యక్తిని నేను ఎరుగుదును, నువ్వు ఎరుగుదువా? ఎందుకు ఎరగను నేను? నిన్ను ఎరిగిన వాళ్ళందరినీ నేను ఎరుగుదును. ఎందుకంటే నాకు సమస్య నిన్ను ఎరిగిన వాళ్ళతో. 2 రోజులు ఉపవాసం ఉన్నంత మాత్రం నాకేం సమస్య కాదు. వాళ్ళు నిన్ను ఎరిగిన వాడితో నాకు సమస్య. ఎరిగాను, ట్రై చేశాను, కానీ దొరకలేదు. ఇప్పుడు పని చేయి, పక్కన పెట్టి అన్ని నేను చూసుకుంటాను అన్నాడు. గెలిచాడా? అపవాదం సైతానుడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆయన వెతికినప్పుడే నువ్వు ఆయన ఎరుగుతావు. ఆయన వెతకటం అంటే నేను ముందు చెప్పాను మీకు ఎలా వెతకాలి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు అదే ప్రిన్సిపల్ మాట్లాడుతున్నారు. సమరయ స్త్రీ, నువ్వు గనక నేనెవరినో నువ్వు ఎరుగుంటే, అది చాలా ఇంపార్టెంట్ విషయం. నువ్వు ఎరుగుంటే నన్ను అడిగుండేదానివి. ఎరుగుంటే నువ్వు అడిగుండేదానివే. ఎందుకు అడగాలో తెలుసా? నేను తప్ప అది ఎవరు నీకు ఇవ్వలేరు కాబట్టి. దేవునికి స్తోత్రం. నా టైం కరెక్టేనండి? నేను ముగించే టైం పడింది కదా దగ్గర. ప్రైజ్ గాడ్. Let them all 10 close. Right. I'm closing now. This is what God wants to tell you. మీతో మాట్లాడిన మాటలు నాకు ఏ అనుమతి ఉందో నాకు తెలిసి మాట్లాడుతున్నాను. నువ్వు ఆయనను నీ జీవితంలో అనేక పరిస్థితుల్లో గుండా వెళ్ళావు. నువ్వు ఆయనను అడగవలసిన విధంగా అడగలేకపోవటానికి కారణం, నువ్వు అడిగావు, నీకు పొందుకోలేదు కదా. పొందుకున్నావా? నువ్వు అడిగావు, పొందుకున్నావా? నువ్వు అడగలేకపోవటానికి, ఆయన కోరుకున్నట్లు నువ్వు అడగలేకపోవటానికి కారణం ఆయన్ని ఎరగకపోవటం బట్టి. మీరు అనొచ్చయ్యా నువ్వు రక్షింపబడ్డావు, కరెక్టే. నిత్య జీవితం అంటే ఆయన ఎరుగుటియే. జీవము సమృద్ధి అంటే ఆయన ఇంకా ఎరుగుట. నేను జీవము సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చానన్నాడు 10వ అధ్యాయంలో. 17వ అధ్యాయంలో ఏమంటున్నాడు? నన్ను ఎరుగుటియే, నిన్ను పంపిన నన్ను ఎరుగుటియే నిత్య జీవం అన్నాడు. నిత్య జీవం అనేది దేవుని ఎరుగుటియే. కానీ నిత్య జీవం ఏమవ్వాలి అంటే అది ఎరుగుట నుండి ఎరుగుటకు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు ఎరిగిన వాడే, ప్రత్యక్షతలు మాట్లాడిన వాడే. కానీ ఫిలిప్పీ పత్రికకు వచ్చేటప్పటికి నేను ఆయన ఎరుగు నిమిత్తం అంటున్నాడు. ఆయన ఎరగాల్సింది ఇంకా ఉందంటున్నాడు. కాబట్టి తన యొక్క జీవితం గురించి తను ఎప్పుడు చింతించలా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సో ఈ మాటను మీరు గుర్తుంచుకోనండి. నువ్వు అడగాలి, కరెక్టే. ఆ సమయంలో నువ్వు ఏమడిగావు అంటే, నువ్వు అడగాల్సిన విధంగా అడగలేదు. నువ్వు ఎరగని వ్యక్తివిగా అడిగావు. విశ్వాసం లేనప్పుడు ఆయన నీకు ఎలాగ జవాబు చెప్తాడు? పరలోకము స్పందించేది నువ్వు ఎరగటానికి స్పందిస్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వు 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 పరలోకంలో ఎరగటాన్ని బట్టి, నువ్వు పరలోకంలో ఎలా ఎరగబడతావు అంటే, నువ్వు ఇక్కడ దేవుణ్ణి నువ్వు ఎరిగిన దానిని బట్టి పరలోకంలో నువ్వు ఎరుగుతావు. దానియేలు, నువ్వు ప్రార్థించిన ఆ రోజు అప్పుడే నేను బయలుదేరాను. నువ్వెవరవో తెలుసా పరలోకంలో? మీరే చెప్పాలి. పరలోకంలో నువ్వెవరివి? బహుప్రియుడివి. మేము నిన్ను అలాగే ఎరుగుదాం. అక్కడ నన్ను మీరు అలా ఎందుకు ఎరుగుదురు? 3 రోజులు 3 సార్లు ఉపవాసం ప్రార్థన చేస్తా, 3 సార్లు ప్రార్థన చేస్తానేనా? లేకపోతే రోజు బైబిల్ చదువుతానేనా? దేవుని ఎరుగువారు గొప్ప కార్యాలు చేస్తారు. ఆ వ్యక్తులు ఎందుకు ఆ కార్యం చేశారు అంటే, వారు దేవుణ్ణి అలా ఎరిగారు. దేవుడిని ఎరిగిన వారు అక్కడ ఎరగబడతారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఎరగబడేది నువ్వు ఇక్కడ ఆయన ఎరుగుటను బట్టి అక్కడ నువ్వు ఎరగబడతావు. నేను నా తండ్రిని ఎరుగుదును, మీరు నా తండ్రిని ఎరగరు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సో యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాల్లో మన ప్రభువుని ఎరుగుటను బట్టి మన ప్రార్థన.
హల్లెలూయా. దాంట్లో 2 విషయాలు చెప్పాను కదా. కొన్ని నువ్వు ప్రార్థనే చెయ్యవు, ఎందుకంటే నువ్వు ఎరుగుదువు అవి వాటంతటవి నీ దగ్గరికి వస్తాయి. ఎందుకంటే ఆయన నువ్వు ఎరుగుదువు ఆ విధంగా. ప్రైజ్ ది లార్డ్. రెండవది, నువ్వు అడిగేవి ఉంటాయి, అవి అడగాల్సింది కొన్ని కారణాలు ఉన్నాయి, అది కూడా నువ్వు నేర్చుకుంటావు. ప్రార్థన అంటే కొన్ని అడిగేవి ఉన్నాయి, కొన్ని అడగని ఉన్నాయి. మనకు అడిగేవి లిస్ట్ ఎక్కువ ఉందంటే నీకు ఆయనను ఎరుగుట తక్కువ. దేవుడేమన్నాడు, మార్తా మరియ దగ్గరికి వచ్చి ప్రభు అన్నాడు, మార్తా మార్తా, అనేక పనులను నువ్వు విస్తారమైన పని భారం పెట్టుకుని నువ్వు తొందరపడుచున్నావు, కానీ మీరు చెప్పండి, అవసరమైనవి కొన్నివే. అవసరమైనవి ఫుట్ నోట్ లేకపోతే కొన్నివే. అడిగేవి నీకు అవసరమైనవి కొన్ని అయితే అడిగేవి ఎన్ని ఉండాలి ఏమండి? అవసరమైనవి కొన్ని అయితే అడిగేవి ఎన్ని ఉండాలి? ఇప్పుడు 1వ తారీఖున మీరు ప్రొవిజన్ షాప్కి వెళ్తారు, మీకు అవసరమైనవి మా పాస్టర్ గారు అంటే ఏమండి ఏమీ లేవు 2 అంటది. బయటకు వచ్చేటప్పుడు ట్రాలీతో వస్తుంది. అవసరమైనవి 2. వీళ్ళు అక్కడికి వెళ్ళి అవసరం ఏదో చూస్తారు, ఇంటి దగ్గర అవసరం చూడరాళ్ళు. అవసరమైనవి కొన్ని అన్నప్పుడు ప్రార్థనలు ఎన్ని ఉండాలి? ఎక్కువ ఉండాలా? అవి కూడా కొన్నే ఉంటాయి, కానీ మనకి ప్రార్థనలు ఎక్కువ ఉంటాయి. కానీ యేసయ్య అన్నాడు కొన్నే అంటున్నాడు. నాకు ఆయనకి కొంచెం తేడా వచ్చింది ఇక్కడ. కొన్నే. ఈ భూమి మీద అన్నీ చేయటానికి నువ్వు లేవు ఇక్కడ. చెప్పండి, కొన్ని చేయటానికి ఉన్నావు నువ్వు ఇక్కడ. పాట నేనే పాడాలి, కీబోర్డు నేనే కొట్టాలి, కంజరి నేనే కొట్టాలి, వాక్యం నేనే చదవాలి, ఆమేన్, ప్రార్థన నేనే చేయాలి, సేవ నేనే చేయాలి, అర్పణలు నేనే పట్టాలి, బ్రెడ్ ఏంటి బల్ల నేనే ఎరవాలి, బాప్తిజాలు నేనే ఇవ్వాలి, అన్నీ నేనే చేయాలి. తొందరగా చచ్చిపోతావు. నువ్వు చేయాల్సింది లేకుండా చచ్చిపోతావు. ప్రైజ్ ది లార్డ్. ఒకటి గుర్తుంచుకోండి, నువ్వు అన్నీ చేయటానికి పిలువబడలేదని నువ్వు యేసయ్య నోటి మాట నుంచి నేర్చుకో. నువ్వు అన్నీ చేయడానికి పిలువబడలేదని నీకు జీర్ణమయ్యే వరకు నేనేం చేయటానికి ఉన్నాను ప్రభు అని నువ్వు అడగలేవు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నేనేం చేయటానికి ఉన్నాను అని నువ్వు అడగలేవు. ఎందుకో తెలుసా? నువ్వు చేసుకునే పనిలో ఉన్నావు. పొద్దున్న లెగిస్తావు, వంట వండుతావు, అన్నం తింటావు, నీళ్లు తెచ్చుకుంటావు, మళ్ళీ పనికి వెళ్తావు, వస్తావు, ఉతుక్కుంటావు, పడుకుంటావు, లెగుస్తావు, అన్నీ చేసుకుంటూ నీ జీవితం వెళ్ళిపోదు. అలాగే ప్రార్థన అవసరం తర్వాత ప్రార్థన అవసరం తర్వాత ప్రార్థన అవసరం తర్వాత ప్రార్థన అవసరం తర్వాత సంవత్సరానికి ఒకసారి 40 రోజులు, 25 రోజులు, 30 రోజులు, వారం రోజులు, 2 రోజులు ప్రార్థన తర్వాత దేనికి ఎక్కడికి పరిగెడుతున్నావు? నువ్వు పరిగెట్టడమే సరిపోద్ది. నీకు అర్థం అవ్వాల్సింది నువ్వు అన్నీ చేయటానికి కాదు, నువ్వు ఎక్కడుంది. నువ్వు కొన్ని చేయటానికి అన్నది నీకు అర్థమైన రోజు మాత్రమే. అది నువ్వు ఎరిగినప్పుడు అది నీకు ప్రార్థన తీసుకొస్తుంది. ఏం ప్రార్థన తీసుకొస్తుంది తెలుసా? ఏ కొన్ని విషయాలు చేయటానికి నేను ఇక్కడ ఉన్నాను ప్రభు అనాలి నువ్వు. నెహెమ్యా ఏం చేశాడు? ఒకటి చేశాడు, ప్రార్థన చేసి వాళ్ళు గోడగట్టి వెళ్ళిపోయాడు, అంతే. ఆమేన్. యోనా ఏం చేశాడు? ఒకటి చేశాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఎంత దూరం తిరిగాడు? మామూలుగా హిస్టరీ ప్రకారం ఒక 100 మైళ్ళు కూడా తిరగలేదు ఆయన మొత్తం కలిపి, అంతే. అక్కడే తిరిగాడు. ఆయన చేయాల్సింది అంతే. యేసు ప్రభువుని ఇంటర్నేషనల్ స్పీకర్ చేయలేకపోయామంటే ఆయన నేను చేయాల్సింది ఇదే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇంతవరకే నేను చేయాలి. మనకు అన్నీ చేయటానికి నువ్వు ఏర్పాటు చేయబడలేదని నువ్వు ఎరిగే వరకు నువ్వు చదువుతావు, కానీ నీకు అర్థం కాదు. అది నువ్వు ఎరిగే వరకు నీ ప్రార్థన మారదు. అప్పుడేమంటావు? ప్రభు నేను ఏమి చేయటానికి ఇక్కడ ఉన్నాను అంటావు. అర్థమైనప్పుడు లేదా నువ్వు ఎరిగినప్పుడు ప్రార్థన మారింది. ప్రైజ్ ది లార్డ్. దాని మీద నువ్వు దృష్టి పెట్టి వెళ్తూ ఉండగా చెయ్యి అన్నీ చేయటానికి లేదు. అది దానికి కొన్ని పనులు ఉన్నాయి, అన్నీ చేయాలి. నువ్వు అన్నీ చేస్తే శరీరం చచ్చిపోతాయి.
సో మీరు అడగటం అనేది ఆయన్ని ఎరగటం మీద ఆధారపడింది. దేవుడు నిన్ను ఎరిగేది నీ యొక్క భక్తి, నీ యొక్క ప్రార్థన, నీ యొక్క వాక్య ధ్యానము, నీ యొక్క ఆత్మ సంబంధమైన విషయాలన్నీ కరెక్టే. కానీ ఇవన్నీ క్రోడీకరించి కూర ఉడికినట్లుగా ఇవన్నీ ఆయన్ని ఎరగటం దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఆయనను ఎరుగుట, నువ్వు అక్కడ ఎరగబడుట. ఆయనని ఎరుగుట నుండి నీకు ప్రార్థన రావాలి. ప్రభువా, ఆయన సింహబోన్లోంచి బయటికి తీసుకొచ్చావు ప్రభువా, మమ్మల్ని చెరసాల్లో నుంచి పేతురుని బయటికి తీసుకొచ్చావు ప్రభువా, మా వాడు బ్యాటరీలు దొంగతనం చేస్తే దొరికాడు బయటికి దా ప్రభువా అంటే కుదరదు. నాకు ఇప్పుడే బ్యాటరీలు దొంగతనం చేసి ఒక జైల్లో ఉన్నాడట, నాకు చెప్పారు. వాడంతే, వాడిని పట్టించుకోవద్దన్న, అందుకని చెప్పాను. ఈయన అగ్నిలో నుంచి వాళ్ళని తప్పించడానికి, వీళ్ళని తప్పించడానికి, వాడు జైల్లో బ్యాటరీలు దొంగతనం చేసి పెట్టిన నాన్ని తప్పించడానికి ఏం సంబంధం? ఇక్కడ విడిపించాడు కాబట్టి అక్కడ విడిపిస్తావు. కుదరదు. అది నువ్వు దేవుని ఎరగని ప్రార్థన. అది ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మీ మనసులో ఒకటి ఉంచుకోండి, మీ విజిల్ వేయాలి అంటే పొయ్యి మీద పెట్టగానే ఇది అది కొంచెంసేపు ఆగాలి. ఆమేన్. బియ్యం పెట్టాలి, నీళ్లు పోయాలి, కొంచెంసేపు ఆగాలి. నీ జీవితంలో ఆయనని ఎరిగే స్థాయి పెరుగుతున్న కొలది నీ విజిల్ మారుతూ ఉంటుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సో ఎరుగుటను బట్టి నువ్వు అడుగుతావు. అడిగేవన్నీ నువ్వు మోసం చేసుకుంటున్నావు. నేను పెద్ద ప్రార్థనా పరురాలని. నో, అవన్నీ అక్కడికి చేరను కూడా చేరవు. మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించనా? ఓకే బ్రదర్, నా టైం 2 minutes ఉంది. ఓకే, ఒక గొప్ప దైవ సేవకుడి పేరు వద్దులేండి. ఇప్పుడు తైవాన్లో, చైనా దగ్గర ఉన్న అక్కడ చాలా బలమైన ప్రార్థన జరుగుతుందట. ఇతను ఎవరు అంటే మీరు నమ్మటం కొంచెం కష్టం, అందుకే ఆయన పేరు నేను చెప్పట్లేదు. కొన్ని పరసంబంధమైన విషయాలు కొన్ని మీరు తీసుకోవటం ఇబ్బంది, మళ్ళీ మీరు వేరే విధంగా తీసుకుంటే కష్టం. అందుకే నేను ఒక దైవజనుడు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రార్థన ఎలా చేస్తున్నారంటే, ఇప్పుడు వరకు అలా ప్రార్థన చేసిన వాళ్ళని చూడలేదట. ఆయన ఎలా చేస్తున్నాడంటే భయంకరంగా ఏడుస్తున్నారట. ఏంటండి, ఇక్కడ ఉద్యోగం రావాలి ఏడుస్తున్నారు. కళ్ళెంట నీళ్లు కారుతున్నాయట. కొంతమందికి అయితే నోట్లో నుంచి సొంగ కారుతుందంట, ముక్కులో నుంచి నీళ్లు కారుతున్నాయట. అంటే కొంతమంది అయితే తలను తీసుకెళ్ళి గోడకి నేల కూడా కొట్టుకుంటున్నారట. నిజంగానే ప్రార్థన, ఎవరు నడిపించట్లేదంట ప్రార్థన, అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారట. ఉన్నట్లుండి ఆయన ముందు దేవదూత ఒకటి చిన్న పాత్ర తీసుకొని వచ్చిందట. పాత్ర తీసుకొని వచ్చి ఆయన ముందు కనిపించిందట. ఏంటి ప్రభువా, ఏంటి విషయం? ఇంతగా ప్రార్థన చేసేవాళ్ళు. ఆయన ప్రపంచమంతా తిరిగి గొప్ప దైవ సేవకుడు. చాలా లోతైన విషయాలను లోపల ఉన్న సర్కిల్కి బోధిస్తాడు. ఆయన బయటకు ఎక్కువ కనపడ్డు. సో ఆయన అక్కడ ఆ కాన్ఫరెన్స్లో బోధిస్తూ, కాన్ఫరెన్సెస్లో ఆయన చెప్తూ ఈ మాట అన్నాడు, ఈ విషయాన్ని పంచుకుంటూ అన్నాడు. దేవదూతను చూసి, ఏమిటి ఇలా ప్రార్థన చేసిన వాళ్ళు నేను ఎప్పుడూ చూడలేదు. వాళ్ళ నోట్లోంచి అంటే ఏడవటం, ఏడ్చి నోరులోంచి కారిపోవటం, ముక్కులో నుంచి కారిపోవటం. చూడండి, చాలా నిజంగా ఏడుపు వచ్చినప్పుడు ముక్కు కూడా కారుతుంది. చూసారా? ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు దగ్గర మీరు చూసారా? నేను జోక్గా చెప్పట్లా, ఓకే, రియాలిటీ మీకు అర్థమవటం కోసం వాళ్ళు ముక్కు తీసి ఇట్లా అంటారు. ఎందుకో తెలుసా? మీకు వేదన ఎక్కువైపోయినప్పుడు మీకు ముక్కు కూడా కారుతుంది. ప్రార్థనలో కూడా కారుతాయి కొన్నిసార్లు. కానీ అట్లా మీకు కారిందో లేదో మరి నాకు తెలియదు. ప్రైజ్ గాడ్. ఆ విధంగా వాళ్ళు ప్రార్థన చేస్తుంటే దేవదూత ముందు బౌలు పట్టుకుని ఇలా ఉందట. ఉండి ఆ పాత్ర లోపల ఒక కన్నీరు బొట్టుందట. ఆ పాత్రలో దేవదూత దందట, దీంట్లో ఒక్క బొట్టు ఉంది, దీన్ని తీసుకొని దేవుడి ముందుకి నేను ఏమని వెళ్ళమంటావు అన్నాదట. ఈయనకి మైండ్ పని చేయలేదంట. అరే, వీళ్ళ కన్నీళ్లు నదుల్లాగా పారుతున్నాయి, తల కూడా కింద వేసి కొట్టుకొని అల్లాడిపోతున్నారు, ఎవడు ప్రార్థన నడిపించేవాడు లేడు, ఇంత భయంకరంగా ప్రార్థన చేస్తున్నారు, నేను వీళ్ళు చాలా గొప్ప ప్రార్థన చేస్తున్నారు, నేను దేవదూత ఒక కన్నీటి బిందువు ఆ పాత్రలో ఉందట. ఒక బిందువుతో దేవుని దగ్గరికి నన్ను ఏమని వెళ్ళమంటావు అని అడిగిందట.
నేను మీకు చెప్పాలనుకుంది ఏంటో తెలుసా? ఏదో మనం చేసేస్తున్నాం అని ఫీల్ అయ్యి మోసపోవద్దు. మోసపోయింది చాలు, అందుకని మనకు తృప్తి లేదు. ప్రైజ్ ది లార్డ్. రియాలిటీకి రండి. రియాలిటీ ఏమిటో తెలుసా? నీకు దేవుడిని నువ్వు ఎరగినప్పుడు నీ ప్రార్థన అవసరతలు తగ్గుతాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, నాకు రేపటికి డబ్బులు ఈ ప్రభువా, నువ్వు చేయవసరంలా, నా దేవుడికి నా సంగతి తెలుసు. ఆమేన్. దేవునిని ఎరుగుటను బట్టి నీ అవసరతలు కలుసుకుంటావు. ఎరుగుటను బట్టి నీ లోపల అడగటం ఆరంభమవుతుంది. అవి ఏం అడగాలో అది ఎరగటం మీద ఆధారపడి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎరగకుండా అడిగేది ఆయన ఎరిగే ప్రార్థన కాదు, అది బయలు ప్రార్థన. సో ఏమడగాలి? ఏమడగాలన్నాడు ప్రభు సమరయ స్త్రీతో? పరిశుద్ధాత్మను అడగమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ ద క్లోజ్. ఐఎమ్ క్లోజింగ్ ఇట్. ఏ విధంగా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు ఇవన్నీ ఇక నేను ఇప్పుడు ప్రస్తుతాన్ని మాట్లాడిన కానీ, పరిశుద్ధాత్మ దేవుడు మీరు అడగండి. ఆయనను ఎరిగిన వాడు అడిగేది పరిశుద్ధాత్మను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆయనను ఎరిగిన వాడు అడిగేది పరిశుద్ధాత్మ. మనం ఏదో పరిశుద్ధాత్మను ఒక అనుభవం కొరకు అడుగుతున్నాం, ఏదో ఒక ఉపయోగం కొరకు అడుగుతున్నాం. ఎరుగుట అడిగేటట్లు చేసేది పరిశుద్ధాత్మను అడుగునట్లు ఆయన ఎరుగుట మనల్ని చేస్తుంది. ఆయన ఎరుగుట పరిశుద్ధాత్మను అడుగునట్లు చేస్తుంది. నా జీవితంలో జరిగింది. నేను భక్సింగ్ గారి మందిరం నుంచి వచ్చానని చెప్పాను మీకు. ఆమెను ఇప్పుడు నేను పెంటెకోస్తులో వాడిని. ప్రైజ్ ది లార్డ్. ఏమైంది నీకు? అడిగాను. దేన్ని బట్టి? ఆయన ఎరగటాన్ని బట్టి అడిగాను. జీవితం మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి. ఒకటే మాట ప్రభువుకి చెప్పండి. ఒక వాక్యం అంతట్లో ఒక మాట ప్రభువుకి చెప్పండి. ప్రభువా, నేను అడుగుట నిన్ను ఎరుగుటను బట్టి. అమ్మా, నేనెవరో నువ్వు ఎరుగుతే నువ్వు నన్ను అడిగి ఉండేదానివి. ప్రభువా, నా జీవితంలో అనేక విషయాలు ప్రభువా నా తండ్రి నేను అడిగాను, కానీ నిన్ను ఎరుగుటను బట్టి నాలో నుంచి అడిగేది ప్రభువా ఒక ప్రెషర్ వచ్చినట్లు వచ్చిన సందర్భాలు ఎన్నున్నాయి. ఆయన ఎరిగిన వారు అడిగేది పరిశుద్ధాత్మ. ప్రభువా, నీ బిడ్డలను సంధించండి. మై నోయింగ్ కాజెస్ మీ టు ఆస్క్ హిమ్. నేను ఎరుగుట ఆయన్ని అడుగుటకు కారణమవుతుంది. నువ్వు ఆయనని ఎరుగుటను బట్టి నువ్వు అక్కడ ఎరగబడతావు. నీ నామానికి మహిమ ప్రభువా. నీ బిడ్డలు దీవించండి. ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.